హాయ్ అండి, వెల్కమ్ టు షేన్జీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట. దానికోసం ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసి 3 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 కప్పు పల్లీలు వేయించినవి వేసుకోండి. ఒక 1/2 ఇంచు అల్లము, 6-7 రెబ్బల ఎల్లిపాయలు అండ్ అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి, కొద్దిగా వాటర్ వేసి మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇక్కడ క్యాప్సికాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేడి చేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి మనం చేసే కర్రీకి. నేను ఇక్కడ క్యాప్సికమ్ 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర అండ్ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, నెక్స్ట్ అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. సో కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, సో ఆ టమాటో పచ్చి కొబ్బరి ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఈ మిక్సీ పట్టిన మసాలా ఏదైతే ఉందో పేస్ట్, దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్లో ఉడికిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఉడికించేటప్పుడు కూడా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు నుండి కలుపుతూ ఉడికించుకోండి. ఎందుకంటే అడుగు భాగం అనేది మాడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాప్ పెట్టేసి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించండి. సో ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేస్తే మీరు ఈజీగా ఇలా ఆయిల్ పైకి తేలినట్టు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేయండి. 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపేసేయండి. సో ఇక్కడ మీరు కారం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ 3 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మనం మిక్సీ పట్టాం కాబట్టి ఇందులో కారం వేసేటప్పుడు రుచికి తగ్గట్టు మాత్రమే వేసుకోండి. సో అవి కూడా మంచిగా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. క్యాప్ పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేయండి. సో మనం ఈ క్యాప్సికమ్ ముక్కలకి మొత్తం కూడా మసాలాని పట్టించాలి. సో అలా బాగా కలిపేసుకోండి. మంచిగా మిక్స్ చేసి మసాలా అంతా కూడా క్యాప్సికమ్కి పట్టేలాగా కలిపేసుకొని దీన్ని ఒక 5 to 6 మినిట్స్ కానీ 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి కుక్ చేయండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ కుక్ చేయండి. సో అలా ఆయిల్లో కుక్ చేసినట్టయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా క్యాప్సికమ్కి పడతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయ్యి ఎలా ఉడికిపోతుందో. సో అలాంటి టైంలో ఒకసారి చెక్ చేసుకొని బాగా కలిపేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటారో అంత వాటర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం నువ్వులని యాడ్ చేసాం కాబట్టి కర్రీ అనేది మంచి టేస్ట్తో అండ్ చిక్కగా ఉంటుంది. సో ఇలా వాటర్ యాడ్ చేశాక కొద్దిసేపు ఉడికించండి. ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయండి క్యాప్ పెట్టేసి. ఆ తర్వాత చెక్ చేసుకోండి. మీకు వేడి వేడి టేస్టీ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. సో కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని దింపేసుకోవడమే అన్నట్టు. ఇలా సింపుల్గా మనం ఈజీగా మసాలా క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చండి. మేమైతే దీన్ని పూరీలోకి సర్వ్ చేసుకున్నాము. సో మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకొని రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. తప్పకుండా ట్రై చేయండి అండ్ నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. And please don't forget to subscribe our channel. Thank you so much.